తండ్రి కూతురు ఇద్దరు టీవీ దగ్గర సోఫాలో కూర్చున్నారు. కూర్చోగానే ఈ అమ్మాయి ఏం చేస్తదంటే లోపలికి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంటది. లేసి వెళ్తూ ఉంటది. వెళుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఆమెని అడుగుతాడు, "ఎక్కడికమ్మా ఎళ్తున్నావు" అని. అంటే ఏంటి? నేను ఎక్కడికెళ్ళినా అన్ని అనుమానాలే మీకు. ఎక్కడికి ఎళ్తున్నావు అని అడుగుతుండ్రు? నేను ఎక్కడికి వెళ్ళకూడదా? నా మీద ఇంత మీకెందుకు అనుమానాలు? అట్లాంటప్పుడు నన్నెందుకు గన్నారు? అని మాట్లాడుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్తది. అసలు ఆ తండ్రి నేనిప్పుడు ఏమంటే ఈమె ఏమంటుంది? ఏంటి అని ఆయనకు అర్థం కాని పరిస్థితిలో ఆ టీవీ దగ్గర కూర్చొని ఉంటుంటే తండ్రి, కూతురు మాట్లాడుకున్న మాటలు తల్లి వింటది. విని వచ్చి "ఏంటయ్యా ఏమన్నావు అమ్మాయిని" అని అడిగితే, "ఏం లేదే ఆమె లేచి లోపలికి వెళ్తుంటే ఎక్కడికెళ్తున్నావమ్మా" అంటే ఆమె అనేసి మాటలు అంటుంది. అంటే సరేలే నేను అడుగుతా అని ఆమె బిడ్డ దగ్గరికెళ్తది తల్లి. వెళ్ళి "ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బిడ్డ" అని బిడ్డని అడుగుతది. అడుగుతుంటే ఆ బిడ్డ సమాధానం చెప్తది. "ఎందుకమ్మా నన్ను ఇంత అనుమానిస్తారు? నేను లేచి లోపలికొస్తుంటే నాన్న ఎక్కడికెళ్తున్నావమ్మా అని అడగడము ఆయనకు అవసరమా?" అంటది. అంటే ఏంటమ్మా ఆయనకు అవసరమా అంటున్నావు? అని మూడే 3 సమాధానాలు చెప్తది. ఆయన మీ నాయన, మా ఆయన, మనిద్దరికీ పెద్దాయన. అట్లాంటప్పుడు ఆయనకు సర్వ హక్కులుంటాయి మన మీద. అసలు ఆయనే లేకపోతే నేను లేను, నువ్వు లేవు. అలా అడుగుతావేంటమ్మా? ఒక తండ్రికి బిడ్డను ఎక్కడికెళ్తున్నావా అమ్మా అనే అంత హక్కు గూడా లేదా అమ్మా? అట్లాంటప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు గన్నావు అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, అసలు మా బిడ్డగా నువ్వు మాకుండడం అవసరం లేదమ్మా తల్లి అని ఆ తల్లి ఆ బిడ్డకు సమాధానం చెప్తది. అసలు పిల్లలు ఈ కాలము ఇలా తయారయ్యారు చూసారా? ఎక్కడికెళ్తున్నావు